భూమి వైపు ఓ భారీ శకలం దూసుకొస్తోందని, 2032లో అది భూమిని ఢీకొడుతుందని కొన్ని నెలల క్రితం ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దాంతో 2032లో యుగాంతం తప్పదా అంటూ చాలామంది ఆందోళన చెందారు. తాజాగా నాసా తన శక్తివంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ను ఉపయోగించి 2024 YR4 అనే గ్రహశకలాన్ని పరిశీలించింది. ఆ గ్రహశకలం భూమిని ఢీకొట్టే దిశలో రావటం లేదని, దాని దిశను మార్చుకుని చంద్రుడి వైపు దూసుకెళ్తోందని గుర్తించారు. 2032లో అది చంద్రుడిని బలంగా ఢీకొట్టే అవకాశం ఉందంటూ నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. YR4 అనే గ్రహశకలం ఏకంగా 10 అంతస్తుల భవనమంతా భారీ సైజులో ఉంటుందని అంచనా వేశారు. నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలోని సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ బృందం 2032లో 2024 YR4 చంద్రుడిని ఢీకొట్టే అవకాశాన్ని ధృవీకరించింది. ఫిబ్రవరి చివరి నాటికి 1.7% నుండి 3.8% పెరిగింది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్తో పాటు భూమి ఆధారిత టెలిస్కోప్లతో ఆ గ్రహశకలాన్ని పరిశీలించిన తర్వాత అది చంద్రుడిని ఢీకొనే అవకాశం ఉన్నా, ఒకవేళ అది ఢీకొట్టినా కూడా చంద్రుడి కక్ష ఏం మారదని కూడా శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రుడిపై శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసి అక్కడ నివసించాలని మనుషులు కలలు కంటున్న సమయంలో అంత భారీ సైజులో ఉన్న ఆ గ్రహశకలం చంద్రుడిని ఢీకొంటే పెను విధ్వంసం సంభవిస్తుందా, చంద్రుడు పూర్తిగా నాశనం అయ్యే ప్రమాదం ఉందా అని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ గ్రహశకలం కారణంగా చంద్రుడికి పెద్దగా ముప్పేమీ లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వెబ్ టెలిస్కోప్తో మే నెలలో మళ్లీ ఒకసారి ఆ గ్రహశకలాన్ని నాసా పరిశీలించనుంది. ప్రస్తుతం చాలా దూరంలో ఉన్న ఆ గ్రహశకలం వేగంగా ప్రయాణిస్తూ ఉంది. దగ్గరికి వస్తున్న కొద్దీ దాన్ని పరిశీలించడం తేలికవుతుందంటున్నారు శాస్త్రవేత్తలు.